ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శైలు మాట్లాడిన మాటలు నేను రికార్డ్ చేశాను, ఒకసారి మీరే వినండి. రాజన్న, గౌతమ్ నా వెంట పడుతున్నాడు, చంపేస్తా అంటున్నాడు. కాపాడు రాజన్న, ప్లీజ్ రాజన్న. మై లార్డ్, నాకో 10 నిమిషాలు టైం ఇస్తే అదే ఆడియోని గౌతమ్ నన్ను రాజు చంపబోతున్నాడు, ప్లీజ్ నన్ను కాపాడు అని రికార్డ్ చేసుకుని తీసుకొస్తాను సార్. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి ఆడియోలు ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఇలాంటి సాక్ష్యాల ఆధారంగా నా క్లయింట్ని అనవసరంగా శిక్షించడం సరికాదు అని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. వాదోపవాదనలు విన్న తర్వాత ఈ కేసుని లంచ్ తర్వాతకి వాయిదా వేస్తున్నాను. నాకెందుకు టెన్షన్గా ఉంది లాయర్ గారు. నువ్వేం టెన్షన్ పడకు గౌతమ్, వాళ్ళిచ్చింది ఆడియో ఫైల్, అది ఫేక్ అని క్రియేట్ చేసిందని వాదిస్తాను. కావాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయించమని సవాల్ విసురుతాను. మన సవాల్ సరైనదే కాబట్టి ఖచ్చితంగా ల్యాబ్కు పంపించి తీరుతారు. ఆ రిపోర్ట్స్ రావడానికి ఎలాగూ 2-3 రోజులు పడుతుంది. ఈ మాత్రం గ్యాప్ దొరికితే చాలు. తిమ్మిని బొమ్మిని చేయగలం, బొమ్మిని తిమ్మిని చేయగలం. చెప్పాను కదా, ఈ లాయర్ని చూస్తుంటే తప్పకుండా గౌతమ్ని తప్పించేలా ఉన్నాడు. పద. రాజు, ఆ గౌతమ్ లాయర్కి ఏ చిన్న గ్యాప్ దొరికినా కేసుని తారుమారు చేయగలడు. ఏమాత్రం మన ఛాన్స్ ఇవ్వకూడదా? అలాగే పెద్ద. రాజు, కానీ ఒక్క ఆడియో ఆధారంగా గౌతమ్ని దోషిగా నిరూపించడం కష్టమేమో. అలా ఏం కాదమ్మాయి గారు, ఆ ఆడియో నిజం. ఇంకా బలమైన ఆధారం ఏమైనా ఉంటే బాగుండేదనిపిస్తుందిరా. ఆ గౌతమ్ తప్పించుకోవడానికి వీల్లేదు. తప్పించుకోలేడు పెద్ద. గౌతమ్ శైలుని చంపింది నిజం, అందులో ఎలాంటి సందేహం లేదు. అయినా ప్రత్యక్ష సాక్షి లేకపోతే కష్టమేమోరా. తమ్ముడు, కోర్టుకి టైం అవుతోంది, రండి లోపలికి. ప్రొసీడ్. మై లార్డ్, నా క్లయింట్ మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. వీళ్ళు సబ్మిట్ చేసిన ఆడియో ట్రాక్లు నేను 100 చేయించగలను. కాబట్టి అలాంటి ఫేక్ ప్రూఫ్స్ని ప్రామాణికంగా తీసుకుని నిరపరాధి అయిన నా క్లయింట్ని శిక్షించడం సబబు కాదని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.